మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమ, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరొక పర్యాయము ఆయన సన్నిధిని మనకిచ్చారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ప్రభు సన్నిధానమందు నేర్చుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతున్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చదవబడిన దేవుని వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, ఈ ఏప్రిల్ నెల పునరుద్ధానపు నెల. ఎక్కడ చూసినా ఈస్టర్ పునరుద్ధానాల గురించిన సందేశాలు మీరు వింటూ వస్తున్నారు. ఈ శుక్రవారము లేదా ఈ యొక్క రోజు దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే 2 పునరుద్ధానాల గురించి ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూస్తాం. పునరుద్ధానము అనగా తిరిగి లేచుట. పాత నిబంధన కాలంలో కూడా తిరిగి లేచారు, క్రొత్త నిబంధన కాలంలో కూడా తిరిగి లేచారు. ఉదాహరణగా గనురాలు యొక్క కుమారుడు, అలాగే విధవరాలు యొక్క కుమారుడు సారెపాతు, అలాగే ఏలియా యొక్క లేదా ఏలియా యొక్క ఆ యొక్క సమాధి పెట్టులో ఇశ్రాయేలు యొక్క సైనికుడిని పెట్టినప్పుడు ఆ ఎముక శౌల్యము గుచ్చుకొని తిరిగి బ్రతుకుట. అలాగే క్రొత్త నిబంధన కాలంలో నాయీరు కుమారుడు, యాయీరు కుమార్తె, లాజరు, వీళ్ళందరూ తిరిగి లేచారు. కానీ వారి పునరుద్ధానానికి లెక్కలోనికి రారు. కారణం, తిరిగి చనిపోయారు. లేచారు కానీ ఒకరోజు మళ్ళీ చనిపోయారు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న ఒక సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలో ఆయన ఏమంటున్నాడంటే, ఒక కాలం వస్తుంది అబ్బాయి, ఆ కాలం వచ్చినప్పుడు నా స్వరం విన్న వారందరూ తిరిగి లెగుస్తారు. మేలు చేసిన వారు మేలు పునరుద్ధానమైన జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమని పిలువబడుతున్న మృతుల పునరుద్ధానమునకును చేర్చబడతారు అని. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటయ్యా అంటే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు, నా శబ్దము విని ఒక కాలమున సమాధిలో ఉన్నవారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములోనికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి లెగుస్తారని కదా. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట ఇది. అయితే నేనేమి గందరగోళాలు క్రియేట్ చేయను, కానీ మీకు అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటే 7 రకాలుగా ప్రభువు కొంతమందిని లేపాడు. మళ్ళీ వారు చనిపోలేదు, వారు పునరుద్ధానంలోనికి వెళ్ళారు. అయితే 6 జీవ పునరుద్ధానానికి వెళ్ళారు, 1 తీర్పు లేదా మృతుల పునరుద్ధానానికి వెళ్తారు. అంటే కొన్ని జరిగినవి, జరగబోతున్నవి కూడా మీ ముందు పెడుతున్నాను మొత్తం. అందుకని మీరు ఏమి రాసుకుంటారంటే, 7 రకాలైన పునరుద్ధానాలు, జీవ పునరుద్ధానాలు 6, మరణ పునరుద్ధానము 1 లేదా తీర్పు పునరుద్ధానం 1 అని రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శబ్దాన్ని విని
తిరిగి లేచి ఆరోహణమైపోయిన వారు, తిరిగి లేపబడిన వారు, ఆయన యొక్క జీవ పునరుద్ధానమునికి వెళ్ళిన వారు 6 జీవ పునరుద్ధానం వాళ్ళ లిస్టు మీ ముందు పెడుతున్నాను. 1 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు ఇంటికెళ్ళాక 20వ వచనం కానీ చదువుకోండి, కానీ నాకు 22వ వచనం ఒకటి సరిపోతుంది. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అనే మాట మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మొదటిగా పునరుద్ధానుడయ్యాడు. యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని మనం ప్రస్తుత లోకమంతా కూడా జరుపుకుంటుంది. కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పిన 6 రకాలైన జీవ పునరుద్ధానాల్లో ఎత్తబడే గుంపు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఎవరినో చూపించి వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి అని చెప్పే కంటే యేసయ్యే చెప్తున్నాడు, జీవ పునరుద్ధానానికి వెళ్ళేవారు 6 వరుసలు, అందులో మొదటి వరుస యేసుక్రీస్తుయే మొదటి ఆయన. ఇక రెండవది మనం చూసిన వారమైతే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మృతి చెందినప్పుడు దేవాలయము తెర పైనుండి కింద వరకు వరుసగా చిరిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ గమనించాలి చాలా స్పష్టంగా. మీరు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి ముందే పరిశుద్ధుల పునరుద్ధానం జరిగింది కదా అని. అక్కడ ఏమంటున్నాడంటే, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి, సమాధులు తెరవబడ్డాయి కానీ యేసు పునరుద్ధానమైన తరువాతనే పరిశుద్ధులు బయటికి వచ్చి ఆ పట్టణమంతా తిరిగి 40 రోజులు అదే పట్టణంలో ఉండి యేసుతో పాటు ఆరోహణమయ్యారు. కాబట్టి జీవ పునరుద్ధానానికి వెళ్ళేవారు మొదటి వరుస యేసుక్రీస్తు, తర్వాత వరుస పరిశుద్ధుల సమూహం. ఇక మూడవది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఎవరెవరిని లేపుతారు, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఆరోహణం అవుతారు అని మనం చూస్తే, అపోస్తులైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 16-17 వచనములో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదటి లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఇక మూడో వారు ఎవరు పునరుద్ధానం అవుతారు, జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళే గుంపు ఎవరయ్యా అంటే, ఇదిగో ఎవరైతే క్రీస్తు నందు మృతులు అంటే యేసయ్యను నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం కాడి నుంచి ఆయన రహస్య రాకడ అంటే ఆయన మేఘారూఢుడే వచ్చేదానికి ఈ సమయంలో ప్రభు నందు మృతి చెందిన వారు ఎవరైతే ప్రభు నమ్ముకొని బాప్తిసం పొంది సమాధి పెట్టిలో పెట్టి నిద్రిస్తున్నారని కోటాలు జరుపుకుంటున్నామో వారు ఎవరయ్యా అంటే, బైబిల్ చెప్తుంది మృతులైన వారు, క్రీస్తు నందు మృతులైన వారు, వారితో పాటు పరిశుద్ధంగా బ్రతికిన సంఘం. దీన్ని మనం రహస్య రాకడ అంటాం. ఈ రహస్య రాకడలో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి భూలోకములో సంఘములో బ్రతుకున్న వారైతే సంఘములో, చనిపోయిన వారైతే సమాధిలో ఉంటారో, ముందు సమాధిలో ఉన్నవారు మృతులైన వారు లెగుస్తారు, తర్వాత సజీవులమైన మనము ఎత్తబడతాం. కాబట్టి దీనిని రహస్య
రాకడ, ఆరోహణము అనే మాటను గమనిస్తాం. చెప్పుకున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు లేచారని, పరిశుద్ధులు లేచారని. మూడవది, మృతులైన వారు అంటే రహస్య రాకడ అనేది ఇంకా జరగలేదు. ప్రస్తుతం 2 రాకడలు లేదా 2 పునరుద్ధానాలు జరిగినాయి. మూడవది మృతులైన వారు అనగా రహస్య రాకడ జరగబోతుంది. ఇక నాలుగవది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మనం చూస్తే 7 ఏండ్ల శ్రమ కాలంలో ఏలియా, హానోకు, ఎందుకంటే వీళ్ళిద్దరూ చనిపోలేదు గనక మరి ఎవరు కూడా శరీరంతో పరలోకానికి వెళ్ళరు గనక ఏలియా, హానోకు అనేవారు 7 సంవత్సరాల శ్రమకాలంలో వస్తారని, 3.5 సంవత్సరాల తర్వాత మరి వారికి ఇవ్వబడిన అధికారాన్ని అంతా ఉపయోగించుకున్న తర్వాత మరి 7వ వచనం కానించి మనం చదివితే ప్రకటన 11వ అధ్యాయం 7వ వచనంలో, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధము నుండి వచ్చి క్రూరముఖం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను. వారి శవములు ఆ మహాపట్నము సంత వీధిలో పడి ఉండెను. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచట వారి ప్రభుతో కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములు సంబంధించిన 3 దినములన్నర శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. ఆ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించి ఒకరినొకరు కట్నం పంపుకుందరు. అయితే ఆ 3 దినమున్నర పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారు మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకములు గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. అంటే ఎప్పుడైతే ఏలియా, హానోకు అనే వారు భూమి మీదకు వచ్చి వారు చెప్పే బోధ చాలా కఠినంగా ఉంటుంది కనుక చాలామంది ఇబ్బంది పడతారంట. అయితే ఎప్పుడైతే అగాధములో నుండి మరి క్రూరముఖం వచ్చి వారిని చంపిద్దో, ఈ బాధించబడిన వాళ్ళందరూ సంతోషంతో పండగలు చేసుకొని ఉత్సహించుకొని కట్నాలు పంపుకుంటూ 3.5 రోజుల వరకు కూడా సమాధి చేయకుండా ఉంచుతారంట. అప్పుడు 3 దినములన్నర అయిన తరువాత దేవాతి దేవుడు తన జీవాత్మను పంపించి వాళ్ళిద్దరిని లేవనెత్తి నిత్య జీవమైన పరలోక రాజ్యానికి వారిని చేర్చుకుంటారని, ఇది జరగబోతున్న విషయమని, ఇది 4వ పునరుద్ధానపు జీవ పునరుద్ధానము. దీనిని ఏలియా, హానోకుల యొక్క పునరుద్ధానము అని పిలుస్తారు. ఏలియా, హానోకుల యొక్క లేదా 2 సాక్షుల పునరుద్ధానం అని కూడా పిలుస్తారు. 2 సాక్షుల పునరుద్ధానం. ఇది 4వ పునరుద్ధానం. ఇక 5వ పునరుద్ధానాన్ని, జీవ పునరుద్ధానంలో 5వ జీవ పునరుద్ధానం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారి విమర్శన చేటుకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్రించుకుని నా వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్ఛాదన చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 ఏండ్ల సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యమును చేసిరి. చూడండి, ఇక్కడ 5వ పునరుద్ధానం హతసాక్షుల పునరుద్ధానం. అంటే ఈ 7 సంవత్సరాలు మాకు ముద్ర వద్దు, మాకు తిండి వద్దు, మాకు ఏసే కావాలి, అవసరమైతే చచ్చిపోతాం అని హతసాక్షులు అవుతారు. ఈ 666 ముద్ర వేయించుకోకుండా క్రీస్తు కొరకు హతసాక్షులైన వారిని దేవుడు లేపుతాడు. ఇది 5వ పునరుద్ధానం. వీరు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. దేవుడు వీరిని లేపుతాడు, ఇంకా లేపలేదు, వీరిని లేపుతారు. ఇక 6వది మనం చూసిన వారమైతే 2వ రాకడ. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు, యోధాపత్రిక 14వ వచనం మనం చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ పంచేంద్రియములతో భూలోకాన్ని అంతటిని కూడా కాల్చివేసి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును లేవనెత్తి మిగిలిన వారిలో పరిశుద్ధులైన వారు, భక్తులైన వారిని, ఎవరెవరైతే నమ్మకంగా ఉన్న వారిని 1000 ఏండ్ల పరిపాలనలోనికి తీసుకొని వచ్చి వారిని లేపి, ఇదిగో ఈ పట్టణాలు మీరు ఏలుబడి చేయండి అంటూ 2వ రాకడ 1000 ఏండ్ల పరిపాలన అనేది భూమి మీద దేవుడు చేస్తారు. ఇవి 6 రకాలైన జీవ పునరుద్ధానపు యొక్క వరుసలోనికి వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, యేసు లేచెను, మొదటి యేసు పునరుద్ధానం, 2 పరిశుద్ధుల పునరుద్ధానం. ఈ 2 జరిగినవి.
మూడవది మృతులైన వారి రహస్య పునరుద్ధానం, ఇది జరగల. తర్వాత ఏలియా హానోకు ఇద్దరు సాక్షుల పునరుద్ధానం జరగల. తర్వాత హతసాక్షుల పునరుద్ధానం, దాని తర్వాత 1000 ఏండ్ల రెండవ రాకడ పునరుద్ధానం. కాబట్టి ఈ 6 పునరుద్ధానాలు జీవ పునరుద్ధానాలు అంటారు. సంతోషము. ఇలా ఉండడం వల్ల పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం. అయితే తీర్పు పునరుద్ధానం లేదా మృతుల పునరుద్ధానాన్ని గురించి దానియేలు గ్రంథం, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకొనుదురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యము హేయులగుటకును మేలుకొందురు. చూసారా? అంటే దానియేలు ద్వారా ముందుగానే దేవుడు ప్రవచిస్తూ, కొంతమంది ఉన్నారంట వారు లెగుస్తారంట, కొంతమంది పునరుద్ధానమైన జీవ పునరుద్ధానానికి వెళ్తే ఇంకొంతమంది తీర్పులోనికి వెళ్తారు, నిందల పాలవుతారు అంటున్నారు. ఎవరు వారు? ప్రకటన 20వ అధ్యాయం 13 నుంచి, సముద్రములో ఉన్న తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకములో వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తమ క్రియ చొప్పున తీర్పు పొందును, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇది తీర్పు పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలనలో చనిపోయిన వారందరినీ పిలుస్తాడంట. సముద్రం లెక్క అప్పగిస్తుంది, అగ్ని లెక్క అప్పగిస్తుంది, ఎవరైతే సూసైడ్ లెక్క అప్పగిస్తుంది, మృతుల లోకం వెళ్ళిన వాళ్ళందరినీ లెక్క అప్పగిస్తారు. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నిత్య అగ్ని అయిన నరకానికి పంపిస్తాడు. అప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావని నిత్య పాతాళ లోకమైన నరకానికి వెళ్ళి వ్యాధిని అనుభవిస్తారు. దాన్నే తీర్పు లోకం, పాతాళ లోకం, నరకలోకం అని పిలుస్తారు. అక్కడికి మనం వెళ్ళకూడదు. అందుకనే మేలు చేసి జీవ పునరుద్ధానానికి మనం వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రభు మరణించింది. మనమందరం కూడా ఈ 6 వరుసల్లో ఏదో ఒక వరుసలో జీవ పునరుద్ధానానికి చేరాలనే కానీ, ఈ చివరి వరుస అయిన 7వ వరుసలో నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఆశతో ఈ మాటలు తన దాసుని నోట తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని అంగీకరిద్దాం, నమ్మి బాప్తీసం పొందుదాం, క్రీస్తు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉందాం. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన సంతోషంతో యుగయుముగులు తరతరములు దేవునితో నిత్యరాజ్యానికి చేరుకుందాం. ఈ దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయానికే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే తరుణం మాకు దయచేయండి. మాలో ఉన్న లోపాలని సరిచేసి మేమందరము 6 వరుసల్లో ఉన్న జీవ పునరుద్ధానానికి చేరే భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, జీవ పునరుద్ధానమునకు చేర్చబడే భాగ్యము కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత.